చాలా మంది పేషెంట్స్ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి మేడం? మాకు ఎండోమెట్రియోసిస్ ఉంటే ఫర్టిలిటీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనే డిసీజ్ ఏంటంటే యూజువల్గా ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ కపుల్స్లో మనం చూస్తూ ఉంటాము. సో ఇందులో ఏంటంటే మనకి గర్భాశయం లోపల ఎండోమెట్రియం అనే లేయర్ ఉంటుంది. సో యూజువల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు ఫిమేల్స్కి ఎండోమెట్రియం లేయర్ అనేది షెడ్ అవుతూ ఉంటుంది. బట్ కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఈ ఎండోమెట్రియం లేయర్ యుట్రస్లో మాత్రమే కాకుండా ఓవరీస్ మీద, అక్కడక్కడ పెరిటోనియం దగ్గర, సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, సో ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చేటప్పుడు ఎలాగైతే షెడ్ అవుతుందో, సో అక్కడక్కడ అంటే ఓవరీస్లో అటువంటి ప్లేసుల్లో ఉన్నప్పుడు ఈ ఎండోమెట్రియల్ టిష్యూ అక్కడ కూడా కొంచెం బ్లీడింగ్ లాగా అవుతుందన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఓవరీస్లో చాక్లెట్ సిస్ల లాంటివి ఫామ్ అవుతాయి. సో వీటిని ఏమంటారంటే ఎండోమెట్రియోటిక్ సిస్లు అంటారు. సో ఈ విధంగా ఫామ్ అవ్వడం వల్ల పేషెంట్కి చాలామంది పేషెంట్స్ మెయిన్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే పీరియడ్స్ టైంలో మాకు విపరీతంగా పెయిన్ వస్తుంది. సో దీన్ని డిస్మెనోరియా అని అంటారు. సో మిగతా పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీతో సమస్యతో బాధపడుతూ ఉంటారు. బట్ చాలామంది పేషెంట్స్కి కామన్గా పీరియడ్స్ టైంలో ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బ్లీడింగ్కి అవుట్లెట్ లేదు కాబట్టి, యుట్రస్లో ఉన్న లేయర్ అయితే షెడ్ అయిపోయి వచ్చేస్తుంది కాబట్టి సో దానికి అవుట్లెట్ ఉంది. బట్ ఓవరీస్లో ఇటువంటి వాటికి మనకి అవుట్లెట్ లేదు కాబట్టి అక్కడంతా బ్లీడింగ్ అయ్యి పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో మెయిన్గా పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళల్లో కూడా ఎక్కువ మందిలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఉన్న ఎండోమెట్రియోటిక్ సిస్ల వల్ల మన ప్రాబ్లం ఏంటి? సో ఇవి యూజువల్గా ఏంటంటే ఓవరీలో ఎగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా సిస్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గడం జరుగుతుంది ఈ డిసీజ్లో. ఇంకొకటి ఏంటంటే యూజువల్గా ఈ ఓవరీస్కి, ఫెలోపియన్ ట్యూబ్స్కి ఇక్కడ మొత్తం ఏంటంటే అక్కడ సో ఎండోమెట్రియోటిక్ ఈ టిష్యూ ఇది ఉండడం వల్ల అడ్హెషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎగ్ రిలీజ్ కూడా అంటే రిలీజ్ ఒకటి, ఎగ్ క్వాలిటీ ఉండదు, ఎగ్ నంబర్ తగ్గే అవకాశం ఉంది. ఓవరీ రిలీజ్ చేసిన ఎగ్ని ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి కరెక్ట్గా పికప్ చేసుకుంటేనే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. సో అలా పికప్ చేసుకోవడంలో కూడా ఈ డిసీజ్తో బాధపడే వాళ్ళలో ప్రాబ్లం ఉంటుంది. సో ఇలాంటి అనాటమీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో ఓవరీకి ఫెలోపియన్ ట్యూబ్కి మధ్య ఉన్న అనాటమీ అంతా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ ఎగ్ పికప్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీసే అవకాశం ఉంది. అండ్ సో కొంతమంది గర్భాశయం లోపల బయట కూడా ఏంటంటే అతుకుల్లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా అతుకుల్లాగా ఫామ్ అయిపోయి అండ్ గర్భసంచి లోపల ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్, అంటే ఒకవేళ ఎంబ్రియో వచ్చి అతుక్కున్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. వచ్చినప్పటికీ కొంతమందికి ఏంటంటే అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ డిసీజ్తో పాటు గర్భసంచిలో వాపు అంటే అడినోమయోసిస్ అంటారు. సో ఇలాంటి కండిషన్స్ కూడా అన్నీ కలిపి ఉంటాయి. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే మనము ఈ డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళల్లో ఎక్కువ మంది ఇన్ఫర్టిలిటీతో సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో మనం ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతుంటారో సో మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ కన్సల్టెంట్ని ఒకసారి కన్సల్ట్ అయితే మీకున్న డిసీజ్ వైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.